దేవునికి స్తోత్రం. ఈరోజు నిత్యాశ్రయ దుర్గమగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక మహిమగల వాగ్దానం. నిత్య మార్గమున నన్ను నడిపింపము. కీర్తన గ్రంథం 139 అధ్యాయం 24 వచనం. ప్రియా నిత్యాశ్రయ దుర్గమగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసు నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్న ఎడల వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఈ వాక్యాన్ని అనేకులకి షేర్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందండి. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభువైన దేవుడు నిత్యాశ్రయ దుర్గం, నిత్యము నిరంతరం మనల్ని నడిపించగల మహాదేవుడు. మన మార్గముల కంటే ఆ సర్వోన్నతుడి యొక్క మార్గములు 1000 రెట్లు గొప్పది. మీ దృష్టి, జ్ఞానము, ఆలోచన ఎంత తక్కువ మీకు కొంతమట్టుకే తెలుసు, కానీ ప్రభువుకు సమస్తము తెలుసు. నిత్యత్వం చేరు వరకు ఆయన మిమ్మలను కనిపెట్టెను. దావీదు వలె నిత్య మార్గమును నన్ను నడిపించమని ప్రార్థించండి. నీ నామను బట్టి త్రోవ చూపి నన్ను నడిపించండి అని మనం ప్రార్థిద్దాం. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవానగు ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనకరమగునట్లు దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిత్యము నడిపిస్తానని ఆ అద్వితీయ సత్య స్వరూపుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అవును, దైవ చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. ప్రభు మిమ్మల్ని నిత్యము నడిపించి సమాధానకరమైన మార్గంలో నడిపించను. అంతేకాదు, తన చిత్తానుసారంగా నడిపించగల మహాదేవుడు. ప్రభువుకు మీ జీవితము ఇట్లా ఖచ్చితమైన ఉద్దేశం కలదు. మిమ్మల్ని గూర్చి స్పష్టమైన ప్రణాళిక కూడా కలదు. ఒక దినము పేతురుతో నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కొట్టుకుని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి. నీ ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవును. నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యోహాను సువార్త 21:18 వచనంలో. పేతురు యవనమును ప్రభు గుర్తు చేశాను. యవన కాలమందు పేతురు తన ఇష్టానుసారంగా నడిచాడు. అయితే అతడు ఇప్పుడు అపోస్తులుడయ్యాడు. ఇక మీదట పరిశుద్ధాత్మ చేత అతడు నడిపించబడవలేను. ఒకవేళ ఆ మార్గం పేతురుకు ఇష్టం కాకపోయినను దైవ చిత్తానుసారంగానే నడవలేను. దేవుని చిత్తమును ఆత్మ నడిపింపును ఒకదానికొకటి ఏకీభవించి ఉన్నవి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శరీరధారై ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు ఎన్నుకొను స్వేచ్ఛ ఉండదు, కానీ ఆయన తన స్వైచిత్తమును నెరవేర్చుటను ఎన్నుకొనలేదు. తండ్రి చిత్తము చేయుటకే వచ్చెను ప్రకటించను. తండ్రి చిత్తమే తనకు ఆహారమై ఉన్నది అనెను. తాను నేర్పిన ప్రార్థనలో చిత్తమును గూర్చి ప్రస్తావించాడు. దైవ చిత్తానుసారంగా మనం నడుచుకునుట ఎంతో అవసరం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించునని మత్తయి గ్రంథం 7:21 వచనం తెలియపరుస్తుంది. పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లియు అనేను. దేవదేవుని బిడ్డలారా, తండ్రి చిత్త ప్రకారం మనం జీవించిన ఎలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యంలో మనం పొందగలదు. మీ మనోవాంఛను, కోరికను ప్రభువుకు తెలియచేయడం తప్ప కాదు. ఎప్పటికీ మీ మనోవాంఛనంతా సమస్తము కూడా ప్రభుకి తెలియపరచండి. అయితే నేను ఎలాగే చేయదును, నాకు సహాయం చేయము, నేను నా ఇష్టానుసారంగా సాగేదను, నీవు అంగీకరించము అని మొండిగా ప్రవర్తించడం తప్పు. ప్రభువుకు మన కోరిక తెలియజేసిన ఎడల తరువాత నీ చిత్త ప్రకారమే జరిగించమని పరిపూర్ణమైన చిత్తమును అప్పగించుకోనండి. దేవదేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించి సంపూర్ణమైన కార్యం జరిగించి మీకు జయ విజయాలు ఇవ్వగల మహాదేవుడే. దేవుడు తన ప్రజలను ఎలాగూ నడిపించును. అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాణ్ణి కనుగొని ఆవహించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడాడు. యెహోవా మాత్రం వాణ్ణి నడిపించను. అన్యుల యొక్క దేవులతో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదని ద్వితీయోపదేశకాండం 32:10 వచనం 12 వచనం తెలియపరుస్తుంది. దేవుడు మిమ్మల్ని కూడా నడిపించి
మిమ్మల్ని కూడా సంపూర్ణమైన విజయం దయచేసి ఆయన పరలోక ప్రసన్నత మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారివైన మా ప్రియ అద్వితీయ సత్య స్వరూప, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరిచ్చిన ఈ మహోన్నతమైన వాగ్దానం బట్టి మీ కోటి స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. జగత్ రక్షగా, నమ్మదగిన దేవుడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకుని బిడ్డలందరి పట్ల గొప్ప విజయాన్ని దయచేయండి. విజయం ఇవ్వండి, ఆనందాదరణ సంరక్షణ దయచేయండి. గొప్ప దేవుడు నీవే, శక్తిమంతుడు నీవే, కరుణామయుడు నీవే గనక మీ కరుణా కటాక్షం మీ బిడ్డలైన మాకు మీద కుమరించి మందిరాలు మీ కృపాదీవులు దయచేసి మేలుతో వెలుగుతో జీవంతో నింపని యేసుక్రీస్తు ప్రభువు శక్తివంత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.